Marshall, I'm Ramadevi, గోల్డ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ రాజమండ్రి. ఫస్ట్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ జూమ్ సెషన్ అనేది నాకు ఇచ్చినందుకు శంకర్ సార్, బ్రహ్మాజీ సార్, దుర్గాప్రసాద్ సార్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ జూమ్ ద్వారా ఒక్కొక్కల టాలెంట్ కూడా బయటపడుతుందండి నిజంగా. చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఈ జూమ్ సెషన్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్. నెక్స్ట్ ఫస్ట్ నేను అసలు వెస్టేజ్ లోకి ఎలా వచ్చాను ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తానండి. నేను వెస్టేజ్ అనేది ఫస్ట్ నాకు మా ఫ్రెండ్ గౌరీ మహాలక్ష్మి గారు సజెస్ట్ చేశారండి. సజెస్ట్ చేస్తే సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ మ్యామ్, సూపర్ మ్యామ్, సూపర్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మా ఫ్రెండ్ గౌరీ మహాలక్ష్మి గారు దీన్ని సజెస్ట్ చేశారండి. ఫస్ట్ అయితే నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే గనక నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గాని బయట నాలెడ్జ్ అనేది నాకు పెద్దగా తెలియదండి. కాబట్టి నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఎందుకో నార్మల్ గా మా హస్బెండ్ నేను గౌరీ మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళడం జరిగిందండి. తను 3 months నుంచి ఫాలో అవుతుంది. రమ్మ ఏ ప్రొడక్ట్స్ ఉంటే బాగుంటాయి ఆర్గానిక్, ఎందుకంటే తను కొత్తే జాయిన్ అవ్వడం. అప్పుడు నాకు చెప్పిందన్నమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చేదండి. పేస్ట్, సోపు ఇవి ఇలా ఉంటాయి, ఇందులో ఈ ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయని తను నాకు చూపించింది. నెక్స్ట్ చూపించినప్పుడు ఓకే సరే అయితే నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే నార్మల్ గా ఈ చూపించినప్పుడు నేను అదొక డైలాగ్ వేసాను. నేను ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కోల్గేట్ పేస్ట్ వాడాను. ఇప్పుడు నువ్వు ఏదో చెప్తే నేను ఏదో ప్రొడక్ట్ మార్చేయాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మైండ్ లో ఒకటి ఉండిపోద్ది కదండి. మేము ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాం కదా, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే మార్చాలా ఏంటి? నేను కూడా అదే డైలాగ్ వేసాను తనకి చెప్పాను. నువ్వు ఏదో చెప్తున్నావు సర్లే అని ఇంక నేను లీవ్ ఇట్ చేశాను. వెళ్ళగానే నాకు నెక్స్ట్ ఏంటంటే ఇంటికి వెళ్ళగానే ఎవరైనా కూడా మనకి ఏడుస్తారు కదా, నాకైతే జీటా కాఫీ ఇచ్చిందండి ఫస్ట్ ఫస్ట్. ఫస్ట్ నేను తాగిన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి కాఫీ అండి. కాఫీ కలిపిచ్చింది. అడిగింది అంటే తను చెప్పలేదు. తర్వాత అడిగింది మాట, కాఫీ ఎలా ఉంది ఏంటి అని అడిగితే మన వెస్టేజ్ కంపెనీది అని చెప్పింది. మొహమాటం లేకుండా చెప్పేసానండి. నాకు అస్సలు నచ్చలేదు ప్రొడక్ట్, ఐ మీన్ కాఫీ నాకు నచ్చలేదు అని చెప్పాను. నేను బ్రూ వాడతాను, నాకు అంతగా నచ్చలేదు అని అన్నాను. తను ఇంకేమీ అనలేదు. ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళా కాల్ చేసిందండి. రమ బాగుంటది, దీంట్లో బిజినెస్ కూడా చేసుకోవచ్చంట, మనం ఇలా ప్రొడక్ట్స్ వాడుకుంటా అని చెప్పింది. ఓకే. తను అలా చెప్పినప్పుడు ఫస్ట్ అయితే నేను చాలా రిజెక్షన్ చేశానండి. అసలు తను ఫస్ట్ ఫోన్ చేస్తే వినటానికి కూడా భయపడిపోయేదాన్ని. ఫోన్ అయితే లిఫ్ట్ చేసేదాన్ని కానీ మాట మార్చేసేదాన్ని ఎక్కువగా. అలా అలా అవుతుండగా ఒక 3 months తర్వాత ఇంకా సరే నా ఫ్రెండే కదా ఎందుకు చెప్తుంది ఏంటి, తన కోసం, ఓన్లీ తన కోసం మాత్రమే సరే తీసుకుందాం ఎలా ఉన్నాయి ప్రొడక్ట్ ఒకసారి చేద్దామని నేను తీసుకోవడం జరిగిందండి. అప్పుడు స్టోర్కి వెళ్దామంది. స్టోర్కి వెళ్ళామండి. అసలు ఏముంటాయి అని అడిగినప్పుడు మాకు ఫస్ట్ దీంట్లో సప్లిమెంట్స్ గురించి కానీ కూడా ఏమీ తెలియదు సార్. ఫస్ట్ హోమ్ నీడ్స్ తీసుకుందామని అనుకున్నాం. వెళ్ళి ఒక 100 PV తీసుకోవాలందండి. 100 PV తీసుకోవాలన్నప్పుడు ప్రతి ప్రొడక్ట్ కూడా నేను వెళ్ళి తీసుకున్నానండి. కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోప్స్ అసలు ఎలా ఉన్నాయి, ఇంత అలా చెప్తుంది కదా, ఎప్పటి నుంచో చెప్తుంది కదా మా ఫ్రెండ్ అని ఒక 100 PV ఓన్లీ హోమ్ నీడ్స్ అండి. సప్లిమెంట్స్ కూడా నేను ఇలా వాడాను, బ్యాక్ పెయిన్ తగ్గిందని చెప్పింది కానీ అప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి తెలుసు, ఎందుకంటే సప్లిమెంట్స్ అనేసరికి ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా భయపడతారు కదా, నేను కూడా అంతేనండి. ఫస్ట్ భయపడ్డాను. తర్వాత మన హోమ్ నీడ్స్ తీసుకున్నానండి. ప్రతి ఒక్క ప్రొడక్ట్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా నేను వాడడం జరిగింది. అంటే సోప్ కానీ, పేస్ట్ గానీ, కుకింగ్ ఆయిల్ కానీ వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి కూడా నాకు మంచి మంచి రిజల్ట్ వచ్చినాయండి. ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటామంటే వాడకుండా ఫస్ట్ నేను యూజ్ చేశానండి తను చెప్పినందుకు. తర్వాత ఆ ప్రొడక్ట్ ని ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యి తర్వాత నేను షేర్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఎవరికైనా చెప్పాలంటే భయం కాబట్టి నేను ప్రతి ప్రొడక్ట్ కూడా మా ఇంట్లో వాళ్ళకే సజెస్ట్ చేసేదాన్నండి. ఈవెన్ పేస్ట్ గానీ, కుకింగ్ ఆయిల్ గానీ, టీ గానీ ప్రతిదీ కూడా నేను అలా సజెస్ట్ చేసేదాన్నండి. నేను సజెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడక్ట్ కి కూడా మంచి మంచి రిజల్ట్ వచ్చినాయండి. నెక్స్ట్ నాకు పరిచయం చేసింది గౌరీ మహాలక్ష్మి గారు. కానీ మమ్మల్ని వెస్టేజ్‌ని నిలబెట్టిందయితే గనక ఈశ్వర్ సార్ అండి. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా కూడా మనల్ని ఎవరైతే నిలబెట్టారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు.
ఎందుకు అంటే వెస్టేజ్ జస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయని మాత్రమే మాకు తెలుసండి. మాకు జూమ్స్ ద్వారా గానీ, లేకపోతే ఏంటంటే మీటింగ్స్ ఉంటాయని గానీ, మేడం అలా యాడ్ అవ్వండి, జూమ్స్ యాడ్ అవ్వండి, నెక్స్ట్ బుక్ క్యాంపులకి రండి, అక్కడికి రండి, నెక్స్ట్ బ్యూటీ ట్రైనింగ్స్ ఉంటాయి మేడం. వైజాగ్‌లోని 1 డే వర్క్‌షాప్‌లుంటాయండి. మాకు అసలు బ్రాంజ్ డైరెక్టర్‌కి సన్మానాలుంటాయని తెలీదండి. అసలు ఏమీ తెలీదు. కానీ నాకు పరిచయం చేసింది నా ఫ్రెండ్ అయినా, నాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ అసలు వెస్టేజ్‌లోని సన్మానాలు గాని, అసలు వైజాగ్‌లో సార్స్ ఉంటారని, ఇలా చేస్తారని నాకైతే పరిచయం చేసింది ఈశ్వర్ సార్ అండి. చాలా చాలా థాంక్ యూ సార్. ఈరోజు జూమ్ ద్వారా నేను చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ స్థితి నుంచి వచ్చినా కానీ మనకి ఫస్ట్ మనకెవరైతే నడక నేర్పారో వాళ్ళనైతే మర్చిపోకూడదండి. అదైతే నేనెప్పుడూ నమ్ముతాను. అప్లైనర్స్ మన ఎవ్వరైనా సరే మనకి హెల్ప్ చేసిన వాళ్ళనైతే మర్చిపోకూడదని నేను అనుకుంటానండి. థాంక్ యూ సార్. మీరు మమ్మల్ని నడిపించినందుకు, ఇప్పటికి నడిపిస్తున్నందుకండి. థాంక్ యూ అండి. నెక్స్ట్ నేను వెస్టేజ్‌లో ఏ విధంగా సక్సెస్ అని ఒక 2 మినిట్స్ మాట్లాడి నెక్స్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మీకు అందరికీ కూడా నేను షేర్ చేస్తానండి. ఆహ్, ప్రతి ఒక్కరికి కూడా నెగెటివ్స్ అనేవి వస్తాయండి. అంటే ఏం లేదండి. చాలా మంది స్టార్టింగ్‌లోని జాయిన్ అవ్వగానే ప్రతి ఒక్కరు మేడం చెప్తున్నానండి ఎవరు వినట్లేదు. నెగెటివ్స్ అనేవి వస్తున్నాయండి అంటారు. ప్రతి ఒక్కరం కూడా చాలా మంది అపోహ ఒకటేంటంటేనండి సార్‌కేంటి అలాగే చెప్తారు. ఆయన రూ. 1,00,000 తీసుకున్నారు. కారు తీసుకున్నారు కాబట్టి మనం చేసుకుంటే వాళ్ళకేదో లాభం వస్తది కాబట్టి అలా చెప్తున్నారు అని చాలా మంది అనుకుంటారండి. కానీ అది చాలా రాంగ్ అండి. అది నేనైతే చాలా తెలుసుకున్నాను. ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. నేను ఇప్పటికి నేను 1 ½ ఇయర్ జర్నీలోని నేను చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నానండి. అది ఏ విధంగా తెలుసుకున్నానంటే ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే మనం జూమ్స్ యాడ్ అవ్వడం గానీ, మీటింగ్‌లకి మనం అటెండ్ అవ్వడం గానీ, నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మన అప్లైనర్స్‌తో రెగ్యులర్‌గా మాట్లాడడం వలన గానీ, వాళ్ళు ఏది చెప్తే అది నిజంగా చెప్తున్నానండి. ఒకే ఒక్క పాయింట్ వి ఆహ్, చా చాలా మంది అనుకున్నదేంటంటే వాళ్ళ స్వార్థం కోసం లేకపోతే వాళ్ళ అవసరం కోసం ఏదో పాయింట్‌లకి అప్లైనర్స్ ఇలా చేస్తారని కొంతమంది అనుకుంటారు. అందరూ కాదు. కాకపోతే ఎప్పుడైతే మన అప్లైనర్‌ని మనం గుడ్డిగా నమ్ముతామో అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మనకొస్తదండి. నిజంగా ఫస్ట్‌లో నేను కూడా చాలా డల్‌గా ఉండేదాన్ని. నాకు చాలా నెగెటివ్స్ అనేవి వచ్చినియి. కానీ నేను ఒకటే అనుకునేదాన్నండి. ఈశ్వర్ సార్ ఫస్ట్ నిలబడాలి మేడం. తర్వాత కనబడాలి. తర్వాత వినబడాలి అని అన్నారండి. నిజంగా నేను ఫస్ట్ నిలబడ్డానండి వెస్టేజ్‌లోని. తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తున్నాను. తర్వాత వినబడతాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతామో, కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాం అప్పుడు మాత్రమే మనం సక్సెస్‌ని ఇందులో చూడగలుగుతామండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరం కూడా మనం చేయాల్సిన 3 పాయింట్స్ చెప్తానండి. మన సక్సెస్‌కి 3 ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే మనం డ్రీమ్ అండి. డ్రీమ్ అంటే ఏంటి అంటే గనక అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఈ మంత్‌లో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నామా? లేకపోతే సిల్వర్ అవ్వాలనుకుంటున్నామా? లేకపోతే ఒక ఎల్‌ఓపి తీసుకోవాలనుకుంటున్నామా? అనేది ప్రతి నెల 2 తారీఖున కంపల్సరీ మనం డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. 2 తారీఖే కాదు స్టార్టింగ్ మన ఆయన కాడ్నుంచి 5% నుంచి మనం స్టార్ట్ అవుతాం కదండీ! ఈ మంత్ నేను 8% అవ్వాలి. తర్వాత నెక్స్ట్ 12% అలా ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ లెవెల్స్‌లో ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా 2 తారీఖున మనకెందుకంటే 2 నుంచే కదండీ మనకి స్టార్ట్ అవుద్ది. డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీగా అంటే ఈ మంత్ నేను సిల్వర్ అవ్వాలి. సిల్వర్ అవ్వాలంటే నేనేం చేయాలి? నా కింద ఒకళ్ళని బ్రాంజ్ చేయాలి. ఎన్ని పీవీస్ రావాలి? ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడైతే ప్లాన్ చేసుకొని మనమైతే చేస్తామో అప్పుడు సక్సెస్ అనేది వస్తదండి. అంటే మనం డ్రీమ్ అనేది పెట్టుకోవాలండి. డ్రీమ్ పెట్టుకున్న తర్వాత ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏ విధంగా చేయాలి? ఆహ్, డ్రీమ్ పెట్టుకున్న తర్వాత గోల్ అండి. మన గోల్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీ కూడా అసలు గోల్ అనేది ఉండాలి కదా! అంటే నేను స్టార్ డైరెక్టర్ అవ్వాలి. నెక్స్ట్ అలా ఉంటది కదా! ప్రతి ఒక్కరికి గోల్ అని ఉంటదండి. మనం చేసే రాంగ్ ఏంటంటే నేను సీఎన్‌సీ చేసేసుకుంటున్నాను కదా! నా 100 పీవీ అయిపోయింది కదా! అని ప్రతి ఒక్కరం అనుకుంటామండి. కానీ మనం ఎప్పుడైతే మన కింద టీమ్ డెవలప్ చేసుకుంటూ కన్సిస్టెన్సీగా వర్క్ అనేది మనం చేస్తామో అప్పుడు మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతామండి. కంపల్సరీ డ్రీమ్ పెట్టుకోండి. గోల్ పెట్టుకోండి. ప్లాన్ చేసుకోండి. అప్పుడే మాత్రం దీంట్లో సక్సెస్ అవుతామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పాయింట్స్ అనేది ఫాలో అయినప్పుడు సక్సెస్ అవుతాము. ప్రతి టైమ్‌లో కూడా నాకు నెగెటివ్స్ వచ్చినప్పుడు ఒకటే నేను జూమ్స్ యాడ్ అయ్యేదాన్నండి. మార్నింగ్ 5 జూమ్స్ జరుగుతున్నాయి మనకి. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ కూడా మనకి చాలా సెషన్స్ అనేవి జూమ్స్ జరుగుతున్నాయి కదండీ! ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి దాని
మనకి నెగెటివ్స్ వచ్చినా మనం అసల బయటికి వెళ్ళినప్పుడు అంటే ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైనా వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, మనం ఒక్కొక్కసారి డల్ అయిపోతామండి. ఎంతమంది నెగెటివ్స్ వచ్చినప్పుడు డల్ అవుతాం, అలా డల్ అవ్వకుండా అవ్వాలంటే ఇలా జూమ్స్ కూడా మనకి యూజ్ అవుతాయండి. ప్రతి ఒక్కరు కూడా మనం ప్లాన్ చేసుకొని, గోల్ పెట్టుకొని, డ్రీమ్ పెట్టుకొని, ప్లాన్ చేసుకొని చేస్తే సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తదండి ఇందులోని. కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు నేను చెప్పబోయే ప్రొడక్ట్స్ ఏంటంటేనండి హోమ్ నీడ్స్. హోమ్ నీడ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ! తెలిసినవే. నేనెందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను అంటే గనక ఫస్ట్ నేను యూజ్ చేశానండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఫీల్ అయ్యాను. ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది నేను ఫీల్ అయ్యాను. తర్వాత దీన్ని షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా. చాలా మంది జెంట్స్ కూడా చేయలేనిది ఏంటి అంటే లేడీస్ చేయగలిగింది. మనం ప్రతి ఒక్క లేడీస్ ఇంట్లోకెళ్ళిపోయి అక్క నేను ఈ కుకింగ్ ఆయిల్ వాడాను, వదిన ఈ ఆయిల్ వాడాను, ఈ డిష్ వాష్ వాడాను. ఇది ఇలాగా నాకు రిజల్ట్ వచ్చింది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలమండి. ప్రతి ప్రొడక్ట్ కూడా బ్యూటీ అవ్వచ్చు, నెక్స్ట్ హోమ్ నీడ్స్ అవ్వచ్చు. మన లేడీస్ అందరికీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. ఫస్ట్ నేను చెప్పబోయే ప్రొడక్ట్ ఇప్పుడు ప్రొడక్ట్‌లోకి వెళ్ళిపోతానండి. మనకి హోమ్ నీడ్స్‌లో ఫస్ట్ వచ్చేసరికి మనం మార్నింగ్ లెగ్గానే మనం చేసేదేంటండి బ్రష్ చేస్తాం. దీంట్లో మనకి డెంట్ అష్యూర్‌లోని మనకొచ్చి ఇందులో 4 బ్రషెస్ వస్తాయండి. నిజంగా ఎక్సలెంట్ అండి. కొంచెం నాకు ఈ ప్రొడక్ట్ ఉందని కూడా తెలీదు. తర్వాత తెలుసుకొని నేను యూజ్ చేశానండి. దీంట్లో 4 ఉంటాయి. మనకి ఇంచుమించు 6 మంత్స్ వస్తదండి. నార్మల్ బ్రష్‌లు ఏవైనా సరే రఫ్ అయిపోయి చిగుళ్ళనేవి మనకి ఇబ్బంది పెడతాయండి. మామూలు బ్రష్‌లు ఏవైనా సరే. కానీ మన డెంటాష్యూర్ ఏంటంటే చాలా స్మూత్‌గా ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది కూడా మనకుండదు. ఇంచుమించు నార్మల్‌గా మనకి డాక్టర్ చెప్తారండి ప్రతి 3 మంత్స్‌కి కంపల్సరీ బ్రష్ మార్చాలి అని. కానీ నేను ఎప్పుడు కొన్నానో గుర్తులేదు. కానీ నా బ్రష్ ఇప్పటికి కూడా రన్నింగ్‌లో ఉందండి. ఇంచుమించు నేను 1 ½ ఇయర్‌లో నేను ఒక బ్రషే మార్చాను. నిజం ఒప్పుకుంటున్నాను. అంటే బ్రష్ అనేది చాలా స్మూత్‌గా ఉంది. ఇంచుమించు నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి. అయినా కూడా బ్రష్ అనేది అలాగే ఉంది. మన బ్రష్‌కి బయట బ్రష్‌లకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటదండి. కొంతమంది ఏంటంటే మళ్ళీ కాస్ట్ ఎక్కువ మేడం అని అంటారు. కానీ ఎప్పుడైతే మనం ప్రతి ప్రొడక్ట్ కూడా యూజ్ చేసి చెప్తామో అప్పుడు దాని కాస్ట్‌కి దీని క్వాలిటీ అనేది తెలుస్తదండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా అనుకున్నదేంటంటే కాస్ట్ అంటారు. కానీ ఎవ్వరికైనా మనం చెప్పేది ఫస్ట్ మీరు యూజ్ చేయండి. మీకు నచ్చితేనే అప్పుడు ఎవరికైనా షేర్ చేయండి అని చెప్పండి. ఫస్ట్ మనం లెగ్గానే చేసేదేంటండి బ్రష్ కాబట్టి మన బ్రష్ నాకైతే ఈ విధంగా యూజ్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి పేస్ట్. ఆహ్, ప్రతి ఒక్కరం కూడా మనం వాడేది లెగ్గానే బ్రష్ చేస్తాం కదండీ బ్రష్. నెక్స్ట్ మన దాంట్లోని మొత్తం 3 రకాల పేస్టులున్నాయండి. డెంటాష్యూర్ వచ్చేసరికి గానో పేస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి వైట్నింగ్ టూత్ పేస్ట్. నేనైతే ఇది యూజ్ చేసినప్పుడండి చాలా మందికి కూడా పిల్లలకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తది కదా! ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఈ డెంటాష్యూర్ మూలన చాలా వరకు తగ్గుతదండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది పిల్లలకి దీన్ని ఎవరెవరికి సజెస్ట్ చేయొచ్చంటే ఆహ్, షుగర్ పేషెంట్‌లకి దీన్ని సజెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఈ పేస్ట్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను నేనిది. బ్యాడ్ స్మెల్ అండి. బ్యాడ్ స్మెల్ ఎవరికైతే ఎక్కువగా ఉందో దానికి పేస్ట్ అనేది సజెస్ట్ చేయండి. చాలా వరకు ఇది కంట్రోల్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మా నాన్నగారికి గానో పేస్ట్ అనేది నేను సజెస్ట్ చేశానండి. ఇదేంటంటే గనక మనకి చిగుళ్ళు బ్లడ్ కారినా, వాపొచ్చినా, నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకిది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది నేనైతే మా నాన్నగారికి సజెస్ట్ చేశాను. బయట ఇంచుమించు మంత్‌లో నేను ఇవి 30 పేస్టుల దాకా పంపిస్తానండి. నా డౌన్‌లైనర్స్‌లోని ఒక డాక్టర్ గారున్నారండి. ఆయనయితే ఇంచుమించు 30 పేస్టుల దాకా తీసుకుంటారండి. అంటే ఒక ప్రొడక్ట్ చాలా యూజ్ అవుద్ది. మన బయట సెన్సిడైడ్ పేస్ట్ కంటే కూడా దీని కాస్ట్ కూడా తక్కువ. నెక్స్ట్ రిజల్ట్ చాలా ఉంటదండి. దీనికొచ్చిన రిజల్ట్ చెప్తాను. మా నాన్నగారికి ఇచ్చానన్నాను కదండీ! ఐ మీన్ యష్యూర్ గానో పేస్ట్ అనేది. ఇది ఇవ్వడం వల్ల మా నాన్నగారికి పొళ్ళనేది ఒక ఏజొచ్చిన తర్వాత ఎవరికైనా సరే చిగుళ్ళనేది అరిగిపోయి కొంచెం ఊగుతా ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్ చెప్పారు. ఇది ఇవ్వడం వల్ల వితిన్ 15 డేస్‌లోనే మంచి రిజల్ట్ వచ్చిందండి. నెక్స్ట్ ఒక బాబుకి నైట్ టైమ్ బాగా పన్ను పెయిన్ వచ్చేస్తుందన్నప్పుడు మన గానో పేస్ట్ పెట్టడం వల్ల ఆహ్, ఆహ్, అది ప్రాబ్లమ్ అనేది తగ్గిందండి. వెంటనే వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్లి మార్నింగ్ లెగిసి డ్యాడీ నువ్వేదో రాత్రి నాకు మందు పెట్టావు కదా! ఆ మందు వల్ల నాకు నొప్పి తగ్గిపోయింది అన్నారు. అంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా పన్నుకి పోటొచ్చినప్పుడు ఇది కూడా మనకి కొంచెం చాలా యూజ్ అవుతుందండి. ఇలా నాకీ దీంట్లోకొచ్చేసరికి చాలా మంచి మంచి రిజల్ట్ వచ్చినియండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ పేస్ట్‌కి జస్ట్
ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఏంటంటే కోల్గేట్. అంటే బయట మన వెస్టర్న్స్ కాకుండా బయట వాడేవారు ఇది కోల్గేట్ పేస్ట్ అండి. మీకు అందరికీ తెలుసు కదా! దీంట్లో నికోటిన్ అనేది ఎక్కువగా ఉంటదండి. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన పళ్ళపై ఉన్న ఎనామిల్ అనేది పోతుంది. అసలు ఇదివరకు చూసుకుంటే ఎక్కడో గాని డెంటిస్ట్‌లు ఉండేవారు కాదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి పళ్ళు ప్రాబ్లమే. ఎవరు చూసినా ఇలా పట్టుకొని ఉంటున్నారు. మేడం పళ్ళు పుచ్చిపోయినాయండి. అలాగండి, ఇలాగండి. అంటే ఇక్కడ మనం వాడే ఈ పేస్ట్‌ల వల్ల మనకు తెలియకుండానే మనకి ప్రాబ్లమ్ అనేది మన ఎనామిల్ పోయి మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా మనది ఆర్గానిక్ అండి పేస్ట్. ఇది యూజ్ చేయండి. దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతకుముందు పెద్దవాళ్ళకి చూసుకుంటే ఇదివరకు వేప పుల్లతో యూజ్ చేసేవారండి. ఆళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. కానీ మనం ఈ కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. నెక్స్ట్ నేను దీనికి ఒక డెమో చూపిస్తానండి. ఈ కోల్గేట్ పేస్ట్‌కి మన డెంట్ ఎష్యూర్ పేస్ట్‌కి అనేది చూపిస్తాను. నేను ఇప్పటి వరకు కూడా ఈ 2 పేస్ట్‌లు యూజ్ చేశానండి. నెక్స్ట్ మన వైట్నింగ్ పేస్ట్ ఇది యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. అంటే ప్రతి దాన్ని కూడా నేను యూజ్ చేసి తర్వాత నేను షేర్ చేస్తాను కాబట్టి ఇప్పటివరకు ఇది యూజ్ చేయాలి, ఇది యూజ్ చేద్దాం అని తెప్పించుకున్నాను. ఇప్పుడు ఈ 2 పేస్ట్‌లకి, కోల్గేట్‌కి, దీనికి డెమో అనేది మీకు చేసి చూపిస్తాను. ఎందుకు డెమోస్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరం ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మేడం మీరు చెప్తున్నారు కదా! మీకెలా తెలుసు? అని చాలా మంది క్వెషన్స్ రాస్తారు కదండీ! వేసినప్పుడు మనకేంటంటే కొన్ని డెమోస్ అంటే మనం క్యారీ చేసే టైపు డెమోస్ మనం చేసినప్పుడు మనకేంటంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా నమ్ముతారండి. మన మాట కంటే కూడా ఎప్పుడైతే డెమోస్‌తో చేస్తామో అప్పుడు మనకి వాళ్ళు నమ్మడం జరుగుతుందండి. ఇదండి. ఇది మన డెంటష్యూర్. నెక్స్ట్ ఇదొచ్చేసరికి కోల్గేట్ పేస్ట్ అండి. ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఎందుకు ఈ డెమోస్ అంటే గనక చూపించాను కదా! ఇక్కడ మీకు. ఇది మన డెంటష్యూర్, ఇది కోల్గేట్. దీంట్లో పసుపు. మనం పసుపే ఎందుకు యూజ్ చేస్తున్నాం మేడం అని మీరు అడగొచ్చండి. పసుపు ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ! మనం కెమికల్ ఏదన్నా ఉన్నా కూడా దాని రియాక్షన్ అనేది రెడ్ కలర్‌లో ఉంటదండి. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి దానికి కూడా దీన్ని యాంటీబయాటిక్‌గా కూడా యూజ్ చేస్తాం. మీకొకసారి కలిపేసి చూపిస్తాను. అంటే నాకిది కొంచెం అవైలబుల్‌గా లేదు. ఒక్క నిమిషం. మీకు చూపిస్తానండి రెండిట్లికి డిఫరెన్స్ అనేది. ఆహ్ మన పేస్ట్ వచ్చేసరికి మీకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుందో లేదో, ఇదొచ్చేసరికి యెల్లో కలర్‌లో ఉంటదండి. మన డెంతష్యూర్ ఇది కొంచెం రెడ్ కలర్‌లో ఉంటది. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో. అంటే పసుపు ఏ కలర్‌లో ఉంటదో ఆ కలర్‌లోనే ఉందండి. కానీ ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది చూసారా? అంటే కెమికల్ దీంట్లోని నికోటిన్ అనేది ఎక్కువగా ఉంటది. అంటే మన ప్రతి ప్రొడక్ట్ కూడా ఇలా అంటే అన్నీ కాదు కొన్ని కొన్ని మనం డెమోస్ చేసి చూపించొచ్చండి. దీనివల్ల ఏంటంటే దీంట్లో కెమికల్ అనేది ఉందని వాళ్ళనేది ఒప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం లెగ్గానే కాఫీ తాగుతాం కదండీ! కాఫీ తాగుతాం కదా! ప్రతి ఒక్కరం కూడా. మన దాంట్లో వచ్చేసరికి ఇలా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. జీటా స్పెషల్ టీ నెక్స్ట్ వచ్చేసరికి మనది ఫైవ్ టీ అండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది నార్మల్‌గా ఇలా మనం చూపించినప్పుడు చాలా మంది ఇది యూజ్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఉంటదండి. గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బాడీలోని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది క్యూర్ చేస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ జీటా టీ కూడా నేను సజెస్ట్ చేశానండి. అంతకుముందు నార్మల్‌గా మనందరం కూడా యూజ్ చేసేదేంటంటే 3 రోజెస్ అని, తాజ్ మహల్ అని ఇవన్నీ కూడా యూజ్ చేస్తారండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఈ టీలో వచ్చేసరికి మీకిది కూడా లాస్ట్‌లో డెమో చేసి చూపిస్తాను. మనకి టీలోకొచ్చేసరికి ఏంటంటే గనక మనకి 3 రకాలుంటాయండి. 3 రకాలేంటంటే చిగురు, లేత చిగురు, ముదురు అని ఉంటది. లేత చిగురు అనేది ఏంటంటే మనకి వేరే వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ అయిపోద్ది. అది చాలా కాస్ట్ కూడా ఉంటదండి. దానికి కేజీ వచ్చేసరికి 2000, 3000, 4000 అంటే దాని క్వాలిటీ బట్టి అది దాని కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటదండి. నెక్స్ట్ చిగురు అండి. లేత చిగురు అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోద్ది. చిగురుటాకు అనేది మనకి కంపెనీ అనేది మనకి ఇస్తదండి.
దీని వల్ల ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ 3 రోజెస్ అవన్నీ కూడా చింతపిక్కలని, కలర్స్ అని కలపడం వల్ల ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి వెంటనే రంగు దిగిపోతాయి. దీన్ని తీసుకున్నప్పుడు చాలా మంది ఫస్ట్ వేసే క్వెషన్ ఏంటంటే, "మేడం ఈ టీ పొడి కలర్ రావట్లేదండి" అంటారు. మనది సహజ సిద్ధంగా ఉంటదండి. దాంట్లో కలర్స్ అనేవి ఉండవు కాబట్టి, మనది ఎక్కువగా మరగబెట్టినప్పుడు దాని ఫ్లేవర్స్ అనేవి దిగడం జరుగుతది. కానీ మామూలుగా ఈ టీ పొడులు ఏమన్నా వాడితే పెట్టగానే కలర్ వచ్చేస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, "మేడం కలర్ రావట్లేదండి టీయండి" అంటారు. కాకపోతే వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే దీంట్లోని డస్ట్ టీ అంటే ముదురాకులతో చేస్తారండి. దాన్ని వాళ్ళు కవర్ చేయడం కోసం చింతపిక్కలని, నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది అన్ని రకాల యాలకులు, అశ్వగంధ అయన్నీ కూడా దీంట్లో కలుపుతున్నారు. ఎందుకు అంటే ఆహ్, అది దాని ఫ్లేవర్ అనేది ఏయో ఒక ఫ్లేవర్స్ కలపడం వల్ల అది ఇదవుతది అని. కాబట్టి ఇది తాగడం వల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మందికి తెలుసండి. ఎప్పుడైతే మనం ఒక రోజు టీ తాగడం మానేస్తామో అప్పుడు మనకి హెడేక్ అనేది వస్తది. కానీ మన టీ అలవాటు పడి ఎప్పుడైనా ఒకవేళ బై మిస్టేక్ మనకి కుదరక మానేసినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదండి మనకి. హెడేక్ అనేది రాదు. గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని టెస్టిమోనీస్ విన్నానండి. మన టీని ఎక్కువగా రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల చాలా మందికి కఫం పట్టేసి నెక్స్ట్ ముక్కంట వాటర్ కారడం అంటే సీజనల్ అయ్యేసరికి చాలా మందికి ప్రాబ్లమ్ అనేది వస్తా ఉంటది కదా! ఆ ప్రాబ్లమ్ అయ్యేసరికి అది కూడా చాలా వరకు మన స్పెషాలిటీ ఇది వాడడం వల్ల ప్రాబ్లమ్ అనేది క్యూర్ అవుతుంది. చాలా మంది అంటారు, "మేడం ఇది 250 కాస్ట్ ఎక్కువ" అంటారు. కానీ దీనిలో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్స్ కూడా అండి మనకి చాలా హెల్తీగా ఉంచడానికి చేస్తాయి. పోనీ ఎవరైనా కాస్ట్ ఎక్కువ అన్నోళ్ళకి ఈ 3 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేసి ఈ 2 కలిపి కూడా మేము యూజ్ చేయమని చెప్తామండి. అప్పుడు ఎక్కువ రోజులొస్తది. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 మన ప్రొడక్ట్సే కాబట్టి హెల్తీగా కూడా వాళ్ళు ఉండగలుగుతారండి. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని చిన్న డెమో కూడా మీకు చూపిస్తాను. ఆహ్, టీ డెమో. హ్మ్. ఇది 3 రోజెస్ అండి. ఈ గ్లాస్‌లో వేస్తున్నాను. ఇది మన జీటా స్పెషల్ టీ. చూడండి. మీకు డిఫరెన్స్ చూపిస్తానిక్కడ. మనది చూడండి స్లోగా రిలీజ్ అవుతా ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఒకేసారి మీకు డిఫరెన్స్ తెలుస్తదండి కొంతసేపటికి. ఇది కొంచెం స్లోగా ఉంటది. కలర్ కూడా చేంజ్ అవుద్ది. ఇది వెంటనే కలర్ వచ్చేస్తదండి. మీకు అనుకుంటున్నాను. 2 కలిపి చూపిస్తాను మీకు. ఇది చాలా స్లోగా అవుతది. ఇది చూడండి దిగిపోయింది. నెక్స్ట్ ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసరికి మనకేంటంటే డస్ట్ ఇలా కిందకి దిగిపోద్దండి. కలర్ కూడా చేంజ్ అయిపోద్ది. అంటే మన టీని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా కూడా మనం చిన్న చిన్న డెమోస్ చేసి మనం చూపించొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి సారీ నేను సోప్స్ చెప్పడం మర్చిపోయానండి. ఆహ్, నీమ్ సోప్, యష్యూ సోప్ అండి. ఇదసల నీమ్, తులసి, పుదీనాతో చేస్తారు. దీనైతే దీని నాకైతే ఒక ఆవిడ నాకు ప్రొడక్ట్స్ వద్దు అని చెప్పినప్పుడు తనకి ఫ్రీ ప్రొడక్ట్స్ కింద ఇవి నేను ఇచ్చానండి. ఇచ్చినప్పుడు తనకి ఇంచుమించు 1 ½ ఇయర్ నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతుందంటండి. బాధపడినప్పుడు జస్ట్ నేను నార్మల్‌గా ఇచ్చాను. తను ఎటువంటి రిజల్ట్ వస్తదని కాదు. తర్వాత నాకు 1 వీక్‌కి కాల్ చేసి నేను 1 ఇయర్ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాను. నాకు దురదలది తామర లాంటి ప్రాబ్లమ్స్ తగ్గలేదు. మీ సోప్ వాడాక నాకు తగ్గిందని నాకు రిజల్ట్ ఇచ్చారండి. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది కూడా ఈ నీమ్ సోప్‌కి ఆహ్, నాకు రిజల్ట్ అనేది వచ్చిందండి. ప్రతి ఒక్కరు కూడా సమ్మర్‌లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే గనక చాలా మందికి చెమట పట్టేసి బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరిగిద్దండి. నెక్స్ట్ చిన్న పిల్లలకు కూడా కొంతమందికి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయండి. ర్యాషెస్ అని, దద్దుర్లని లేకపోతే చిన్న చిన్న పొక్కుల కిందని ఈ సీజన్‌లో ఎక్కువగా వస్తాయి సమ్మర్‌లో కూడా. అప్పుడు ఈ నీమ్ సోప్ సజెస్ట్ చేయడం వల్ల మనకేంటంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి. నేను స్పీడ్‌గా చెప్పేస్తాను. నెక్స్ట్ క్రీమీ క్లెన్జింగ్ బార్ అండి. ఇది పాల మీగడతో చేస్తారు. ఇది పుట్టిన బేబీ కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. క్రీమీ క్లెన్జింగ్ బార్ అని. నెక్స్ట్ వచ్చేసరికి
ఫ్రెష్ కాంప్లెక్షన్ బార్ అండి ఇది. ఇది కూడా అందరికీ తెలుసు. దీన్ని హనీతో తయారు చేస్తారండి. ఇవి 3 సోప్స్. ఇది సీజనల్ వైస్ గా వాడుకుంటారు చాలా మంది. మనకి పియా సోప్ ఎలా ఉంటదో అలా ఉంటదండి. ఈ 3 సోప్స్ కాకుండా ఇంకా కూడా మన దాంట్లోని ట్రూమెన్ సోప్ కూడా ఉన్నాయండి జెంట్స్‌వి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ప్రొడక్ట్స్ అనేవి మనకున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, మన హోమ్ నీడ్స్‌లో వచ్చేసరికి ఆల్ట్రా స్క్రబ్ అండి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రతి ఒక్కరం వాడే సోప్ వచ్చేసరికి ప్రతి ఇంట్లో చూసుకుంటే ఉండేదేంటండి విమ్ సోపు. విమ్ సోపే కదండీ! దీనికి డిఫరెన్స్ చెప్తున్నానండి నేను. మనం మామూలుగా నేను అంతకు ముందు ఈ విమ్ సోప్ యూజ్ చేసేదాన్నండి. యూజ్ చేయడం వల్ల ఏమయ్యేదంటే నా చేతులన్నీ చాలా రఫ్‌గా అయిపోయేవండి. రఫ్‌గా అయిపోయి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఏదైనా బట్టలు పట్టుకున్నా, లేకపోతే ఏదన్నా పట్టుకున్నా కూడా నాకు చాలా అనీజీగా ఉండేదండి. తర్వాత ఏంటంటే, దీని వల్ల చాలా మందికేంటంటే, ఇవన్నీ ఏమంటారు ర్యాషెస్ రావడం, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దద్దుర్ల కింద రావడము, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా! సోప్‌తో ఎప్పుడైతే యూజ్ చేస్తామో ప్లేట్ల మీద వైట్ మరకలనేవి ఉంటాయండి. ఆ వైట్ మరకల మూలాన ఏంటంటే, మనం ఎంత తోమినా కానీ, కడిగినా ఎక్కడొక్కడ అవి ఉండిపోతాయండి. ఆ వైట్ మార్కుల వల్ల మనం ఎంత క్లీన్ చేసినా ఉండిపోతాయండి. అవి ఏంటంటే మనకు తెలియకుండానే మన ప్లేట్స్ ద్వారా మన పిల్లలు తినడం, మనం తినడం వల్ల మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అంటే ఇక్కడ ఏంటి అంటే గనక ఇదివరకు ఎక్కడో గాని క్యాన్సర్ గాని లేకపోతే అసల వింత వింత రోగాలనేవి మనం వింటున్నామండి ఈ మధ్య కాలంలో. అంటే మనం వాడే ప్రొడక్ట్ ఇంట్లో వాడే ప్రొడక్ట్ అనేది కెమికల్ బేస్ ఉండడం వల్ల మనకేంటంటే కల్తీ ఎక్కువ అవ్వడం వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది నేను యూజ్ చేసినప్పుడు నాకొక ప్రాబ్లమ్ అనేదొచ్చిందండి. ఏంటి అంటే గనక చాలా మంది అపార్ట్‌మెంట్ కల్చర్ కదా మాకు. ఇవేంటంటే వాష్ బేసిన్స్ ఉంటాయి కదండీ! వాష్ బేసిన్‌లోని అక్కడ మొత్తం కట్ట కింద ఏర్పడిపోయి బ్లాక్స్ అయిపోయేవి. కానీ ఎప్పుడైతే ఈ ఆల్టా స్క్రబ్ నేను యూజ్ చేస్తున్నానో ఆ బ్లాక్స్ అనేవి కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఇది వాటర్‌లో కలిసిపోతది. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ జిడ్డు మరకలు కూడా బాగా వదులుతదండి. ఇది నాకు ఇంచుమించు 2 మంత్స్ ఒస్తది. నెక్స్ట్ ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల ఆ బ్లాక్ సిస్టమ్ ఏంటి షింక్ దగ్గర బ్లాక్స్ అనేవి నాకు చాలా వరకు తగ్గినియి. ఇది యూజ్ చేసినప్పుడంటే ప్లేట్లు తెల్లగా ఉండడము, అది ఎంత కడిగినా పోకుండా మనకు తెలియకుండానే అవ్వేది. ఇప్పుడు ఇది మీకు చిన్న డెమో కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి జస్ట్ కిందకెళ్ళిపోండి ఇక్కడి నుంచి. దీని డెమో చూపిస్తాను ఒకసారి. ఇది విమ్ మీకు అందరికీ తెలుసు కదా! టైం అయిపోతుందా? నో మ్యామ్. నో పర్వాలేదండి. కంటిన్యూ చేయండి. కంగారు పడకండి. ఓకే. ఓకే సార్. టేక్ ఇట్ యువర్ ఓన్ టైమ్. ఏం లేదు. అంటే డెమోస్‌కి కొంచెం టైం పడుతుంది అందుకే సార్. పర్వాలేదు మ్యామ్. మా లీడర్స్ అందరూ అంటే చాలా దీంట్లో ఎక్సైట్‌మెంటెడ్‌గా వింటున్నారు. ఓకే సార్. ఏం లేదండి. ఎందుకు అంటే గనక మనకి ఇందులో ఇంగ్రీడియెంట్స్ కంటే కూడా మన ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి షేర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతదండి. నార్మల్‌గా మనం ఇందులో ఈ నిమ్మకాయ ఉంది, ఇందులో ఇదుంది అని మనం నార్మల్‌గా ప్రొడక్ట్‌కెళ్ళి అని మనం చెప్పినప్పుడు కంటే కూడా ఎప్పుడైతే మనం ఇలా డెమోస్ చేయడం లేకపోతే గనక మన ఎక్స్‌పీరియన్స్ ఇంగోండి ఇందులోని ఇలాగా సోపు అనేది నేను వేశాను. నెక్స్ట్ ఇందులోకొచ్చేసరికి మన వాటర్ స్క్రబ్ అయిపోయింది. కొంచెం వేశాను. ఇదిగోండి. ఇది చూసారా? ఇంకా నేను ఇందులో ఏమి ఎయలేదు. ఆహ్, ఇది కలర్ ఎలా ఉంది? ఈ కలర్ ఎలా ఉంది? ఇది విమ్ అండి. ఇది మన అల్ట్రా స్క్రబ్. నెక్స్ట్ దీంట్లో మనం పసుపేద్దామండి.
కొంచెం పసుపు తీసుకున్నానండి. చూపిస్తాను మీకు రెండిటికి డిఫరెన్స్ అనేది. హ్మ్. ఇది విమ్ అండి. విమ్ సోపు. అంటే 1 నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన డస్టర్. ఇది సోప్ కదండీ! మనది లిక్విడ్ బేస్ కాబట్టి గమ్మున కరిగిపోద్ది. ఇది సోప్ మూలన కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి. రెండిట్లికి కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. అంటే ఏదైనా మా కెమికల్ అనేది కలిసినప్పుడు మనం అందులో పసుపు వేస్తే గనక దాని రియాక్షన్ అనేది ఇలా ఉంటదండి. చాలా మంది పారానిల్‌కి ఆటిలకి యూజ్ చేసినప్పుడు ఏంటంటే గనక సర్ఫ్ వేసి అందులో పసుపు వేస్తారు కదండీ! అలాగా దీంట్లో కెమికల్ అనేది ఉంటుందండి. దీనివల్ల మనకు తెలియకుండానే చూసారు కదా! మీకందరికి క్లియర్‌గా కనిపిస్తుందనుకుంటున్నాను. అంటే ఇలా ఉండడం వల్ల ఏంటంటే, ఆ ప్లేట్‌లకి ఆ వైట్ ఉండిపోవడం వల్ల, ప్యాచెస్ వల్ల మనకి లేనిపోయిన రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయండి. కడుపు నొప్పులని మనకి తెలీదు. అంటే మన పిల్లలకు కూడా మనకు తెలియకుండానే మనం ఇలాంటివి యూజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా డెమోస్ చేసి చూపించొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీకందరికి ఇదిగోండి కనిపిస్తుంది కదా! నెక్స్ట్ డెమో. అల్ట్రా స్క్రబ్ అండి. ఇది నేను డెమో చేయట్లేదు. ఎందుకంటే మనకు వీడియోలో చాలా సార్లు కూడా ఈ డెమో మనం చూసాం కాబట్టి, ఇది ఇంక చేయట్లేదు. చాలా మందికి దీని డెమో ఎలా చేయాలి ఏంటనేది తెలుసు కదా! నెక్స్ట్ దీన్ని ఇచ్చినప్పుడు కూడా నేను మంచి మంచి రిజల్ట్ వచ్చినాయండి. హౌస్ వైఫ్‌లకి ఇచ్చినప్పుడు ఒక ఆవిడ నాకు వెంటనే కాల్ చేసి, "మేడం నేనెప్పుడూ కూడా వంటగదిలోని క్లీన్ చేస్తే నాకు అసలు మరకలనేవి పోయేవి కాదండి. కానీ ఎప్పుడైతే ఇది అల్ట్రా స్క్రబ్ యూజ్ చేశామో నాకైతే మరకలు పోయినాయనండి. నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నేను ఎవరికైనా ప్రొడక్ట్ ఇచ్చానంటే కంపల్సరీ వాళ్ళని అడుగుతానండి. చాలా మంది చేసే మిస్టేక్ ఒకటి చెప్తున్నానండి. ప్రొడక్ట్ ఇస్తారు. కానీ ఎలా ఉందో ఎవ్వరిని అడగరు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ప్రొడక్ట్ తీసుకొని నెలలు లోపల దుమ్ము పట్టేస్తదండి. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాడావమ్మా ప్రొడక్ట్ అంటే, "ఆ! వాడతానండి" అంటారు. దాన్ని చూస్తే మొత్తం దుమ్ము పట్టేసి ఓ పక్కన ఓపెన్ కూడా చేయరండి. కాబట్టి కంపల్సరీ మనం ప్రొడక్ట్ ఎవరికైనా ఇచ్చాము అంటే కంపల్సరీ వాళ్ళని ఫాలో అప్ అయ్యి ఆ ప్రొడక్ట్ ఎలా ఉన్నది అనేది వాళ్ళని మనం కంపల్సరీ అడగాలండి. ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. లేకపోతే గనక మనకేంటంటే ఆ ప్రొడక్ట్ వాళ్ళు యూజ్ చేస్తారో వాళ్ళకి డెమో ఎలా ఐ మీన్ ఎలా యూజ్ అయిందో మనకి తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ట్రా గార్డ్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ! మన టాయిలెట్ క్లీనర్ ఆల్ట్రా గార్డ్ అంటారు కదా! దీన్నేంటంటే ఇంచుమించు దీన్ని నేను ప్రతి ఒక్కరికి డెమో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇది మనకి 3 రకాలుగా యూజ్ అవుద్దండి. ఫస్ట్ ఒక డెమో చూపిస్తాను. దీన్నేంటంటే గనక మనకందరికీ తెలిసింది టాయిలెట్ క్లీనర్‌గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూసారు కదా! ఎంత బ్లాక్‌గా ఉన్నాయో రాగి, ఇత్తడి అలాంటివి ఇలా బ్లాక్‌గా ఉన్నాయి కూడా చాలా మెరుస్తాయండి. ఇంకోటొచ్చేసరికి ఏంటంటే మన లేడీస్‌గా ప్రతి ఒక్కరం చేసేదేంటంటే ఏదో సెల్ చూత్తను, లేతే ఎవరితోనో మాట్లాడతా పాలు మాడబెట్టేయడం, లేతే ఏదో ఒకటి మాడబెట్టేయడమో చేస్తా ఉంటాం కదండీ! అవి కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి. నేనొకసారి ఇలాగే పాలు మర్చిపోయాను. సరే ట్రై చేద్దాం. వీడియోస్‌లో వింటున్నాం కదా! అని ఒకసారి ట్రై చేసినప్పుడు నేనిది వేసేసి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ పక్కన పెట్టేసానండి. ఆ గిన్ని మొత్తం అట్ట కింద పైకొచ్చేసింది. అంటే అలా కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రాగివి ఉన్నాయి కదా! దీనికొక డెమో చేసి చూపిస్తాను. జస్ట్ ఎక్కువ అవసరం లేదండి. ఒక డ్రాపు మనం వేసుకొని ఒకసారి చూడండి. మీకు చూపించాను కదా! ఇదెలా ఉంది అసల? మామూలుగా మనం యాసిడ్ ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా! జస్ట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నేనేసింది ఒక డ్రాపే. ఇదిగోండి. అంటే ఎవరికైనా చెప్పేటప్పుడు చాలా మంది కూడా నేను చెప్తానండి. ఒక బాటిల్ తీసేసి పక్కన పెట్టుకొని ఇత్తడి, రాగి వస్తువులకి ఇదిగోండి. డిఫరెన్స్ మీకు తెలుస్తుందనుకుంటున్నాను. ఇలా ఉండేది. మన వెస్టేజ్ ఆల్ట్రా గార్డ్ యూజ్ చేయడం వల్ల ఇలా అయింది. అంటే మనం టాయిలెట్ గార్డ్ ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ప్రతి ఒక్కరికి వల్ల ఏంటంటే మనకి మంచి మంచి రిజల్ట్ ఒస్తాయండి. చాలా మంది కూడా తీసుకోవడానికి ఎవరైనా గాని తీసుకోవడానికి ప్రొడక్ట్ ఇష్టపడతారు. చెప్పాను కదా! మన ఆల్ట్రా గార్డ్ అనేది ఇలా కూడా యూజ్ చేయొచ్చండి.
నెక్స్ట్ ఏంటంటే గనక చాలా మందికి వాష్‌రూమ్స్‌లోని బాత్రూమ్స్ అనేవి చాలా చిరాకుగా ఉంటాయి. దాన్ని కూడా క్లీన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తే గనక చాలా కొత్త వాటిలుగా వస్తాయండి. నెక్స్ట్ ఇది చూసారు కదా! నెక్స్ట్ ఇంకా మన దాంట్లో వచ్చేసరికి అల్ట్రా వాష్ అండి. మన దాంట్లోని అల్ట్రా మ్యాటిక్ ఉంటది. నెక్స్ట్ అల్ట్రా వాష్ ఉంటదండి. ఈ అల్ట్రా వాష్ డెమో కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఈలోపు ఈ షాంపూ డెమో చూపిస్తానండి మన దాంట్లోని. మన దాంట్లోని ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ! చాలా రకాల షాంపూలున్నాయి. నేను ప్రతీదీ యూజ్ చేస్తున్నానండి. ఐ మీన్ అష్యూర్ మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ. నెక్స్ట్ వచ్చేసరికి డీప్ క్లెన్జింగ్ షాంపూ. నెక్స్ట్ అష్యూర్ కలర్ ప్రొటెక్ట్ షాంపూ. ఇలా చాలా రకాల ప్రొటెక్ట్ షాంపూలున్నాయి కదండీ! చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి. ఇలా మన దాంట్లోని చాలా రకాల షాంపూలున్నాయి. అంటే ఏంటి ఇన్ని రకాలు ఉన్నాయంటే గనక అన్ని కాదు ఇంకోటి. అంటే ఇందులో ఉన్నాయంటే గనక దీంట్లోని మనకి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి సజెస్ట్ చేయొచ్చండి మనం ప్రతి ఒక్కరికి కూడా. ఇందులో ఇంకో షాంపూ కూడా ఉంటది. నేను ప్రతిదీ కూడా యూజ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే కనక ఒక్కొక్కటి యూజ్ చేసినప్పుడు ఒక్కొక్క బెనిఫిట్ అనేది నాకు ఉంది. కాబట్టి నేను మార్చి మార్చి యూజ్ చేస్తా ఉంటాను. ఇది కాదు ఇంకోటి. సరే రేపు. ఈ షాంపూ డెమో ఒకసారి మీకు చేసి చూపిస్తానండి. నార్మల్ సర్ఫ్ ప్యాకెట్ అక్కడ ఉంటది చూడు మెషిన్ దగ్గర ఉందేమో. ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ. ఇంగోండి దీంట్లోని మన అష్యూర్ కొంచెం వేసానండి. చూసారు కదా! సరే ఇంకా అలాగే ఉందా సార్? బ్లర్‌గా ఉందా? నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి హెడ్ అండ్ షోల్డర్ అండి. ఇది కూడా ఒక కంపెనీ షాంపూ అందరికీ తెలుసు కదా! ఇది కూడా కొంచెం వేసాను. ఇది హెడ్ అండ్ షోల్డర్ షాంపూదండి. ఇది మన అష్యూర్ మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ. నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. ఇంగోండి రెండిటికి డిఫరెన్స్ చూసారా? అంటే మన షాంపూ అనేది మనకి ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవండి. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. మన దానికి నెక్స్ట్ చుండ్రు తగ్గిద్దండి. స్మూత్‌గా ఉంటది హెయిర్ అనేది. నెక్స్ట్ ఈ కెమికల్ యూజ్ చేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తది. హెయిర్ ఫాల్ అనేది వస్తది. రెండిట్లికి డిఫరెన్స్ మీకు తెలుస్తుందనుకుంటున్నాను. సార్ బ్లర్‌గా వస్తుందా సార్? కొంచెం క్లారిటీగానే ఉందా సార్? హలో! దుర్గాప్రసాద్ సార్. నెక్స్ట్ అండి అల్ట్రా వాష్. ప్రతి ఒక్కరికి తెలుసు కదా! అంటే అల్ట్రా మ్యాటిక్ ఒకటుంటది. నెక్స్ట్ అల్ట్రా వాష్ ఉంటదండి. రెండిట్లికి డిఫరెన్స్ కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. సార్ ఇది అల్ట్రా మ్యాటిక్ అండి. అల్ట్రా వాష్ అండి ఇది. అల్ట్రా మ్యాటిక్ అంటే సర్ఫ్ ప్యాకెట్ మీకు అందరికి తెలుసు కదా! దీంట్లో కొంచెం వేస్తున్నాను మనది. ఇది సర్ఫ్ ఎక్సెల్ అండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కదా! బయట బ్రాండు. ఇది
ఒక దాంట్లోని మన పసుపు వేస్తున్నానండి. ఇదిగోండి ఇది మనది. ఇది మన అల్ట్రా వాష్ అండి. నెక్స్ట్ ఇది బయట మనకి కంపెనీదండి. ఇది ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ ప్రతి ఒక్కరికి తెలుస్తది బ్రాండ్ అనేది సర్ఫ్ ఎక్సెల్. చూసారా? జస్ట్ పసుపుగానే దీని రియాక్షన్ ఉంది. చాలా మంది చేతులు కూడా హార్డ్‌గా అయిపోతాయండి. చూడండి. మన అల్ట్రా వాష్‌కి నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్‌కి ఉన్న డిఫరెన్స్ అండి ఇది. దీనివల్ల ఏంటంటే మనకి బట్టలు పాడైపోతాయి. మన చేతులు పాడైపోతాయండి. మీకు రెండిట్లికి డిఫరెన్స్ తెలుస్తుందనుకుంటున్నాను. సార్ క్లారిటీగా ఉందా సార్? బ్లర్ వస్తుందా సార్? ఒక్కసారి ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వరా? ప్రసాద్ సార్ ఇదండి. ఓకే సార్. ఓకే సార్. అంటే ఇక్కడ మన రెండిట్లికి డిఫరెన్స్ చూసారు కదా! కెమికల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉంటాయండి. ఇది అల్ట్రా వాష్‌కి నెక్స్ట్ ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్‌కి డెమో. నెక్స్ట్ వచ్చేసరికి మన దాంట్లోని అల్ట్రా షైన్ ఉందండి. అంటే ఇది కూడా మనకి చాలా కాలిన్ లాగా అంటే బయట చూసుకుంటే కాలినాలు యూజ్ చేస్తారు కదా! ఇది గ్లాసెస్‌కే కాదు. నేనైతే దీంతో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తానండి. చాలా బావుంటది. స్మెల్ కూడా బా వస్తదండి. అంటే ప్రతి ఒక్కరు కూడా వేసే క్వెషన్ ఏంటంటే, మేడం ప్రతి నెల కూడా 100 పీవీ అవ్వట్లేదు. మేమేం కొనాలి ఏంటి అని అనుకుంటారు కదా చాలా మంది. అలాంటి వాళ్ళకి అసలు నేను ఇప్పటి వరకు నేను చాలా డెమోస్ చేసి చూపించాను కదా! మీకు ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇన్ని ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల మంత్లీ మనకి 100 పీవీ చాలా ఈజీగా అవుతదండి. నెక్స్ట్ మనకి చూసుకుంటే హ్యాండ్ వాష్ అండి. మన దాంట్లో ఒక హ్యాండ్ వాష్ కూడా ఉందండి. దీంట్లోని నీమ్ ఉంటది ఎక్కువగా. ప్రతి ఒక్కరికి తెలుసు కదా! మనకి నీమ్ అనేది ఎలా యూజ్ అవుద్దో ఏంటో అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రొడక్ట్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మర్‌లో మనకి ఫ్రెషనప్ డ్రింక్ అండి. సమ్మర్ అనే కాదు ప్రతి ఒక్కరు మనకు తెలిసిందే కదా! డ్రింక్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయకూడదని చెప్తారు. కాబట్టి సమ్మర్‌లోని మనం యూజ్ చేయడం వల్ల 2 గ్లాసులు బత్తాయి జ్యూస్ తాగితే ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో, మన ఫ్రెషనప్ గ్లాస్ ఒక్క గ్లాస్ తాగితే అంత ఎనర్జిటిక్‌గా ఉంటారండి. చాలా మంది ఏంటంటే ఈ థమ్స్ అప్ అని, స్ప్రైట్ అని అలా తాగడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎండ నుంచి రాగానే వెళ్లి డ్రింక్స్ తెచ్చుకొని తాగేస్తారండి. దాని ప్లేస్‌లోని మన ఫ్రెషనప్ డ్రింక్ తాగడం వల్ల ఏమవుతుందంటే గనక చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారండి. హెల్తీగా కూడా ఉంటారు. మన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్రెషనప్ డ్రింక్ అనేది ఇది సజెస్ట్ చేయండి. ఎందుకు నేను ఇప్పుడు ఈ ప్రొడక్ట్ చూపిస్తున్నాను అంటే గనక మన సమ్మర్‌లోని దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్స్ మీరు తీసుకోండి. యూజ్ చేయండి. దీనివల్ల ఏంటి అంటే గనక మనము, మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే చాలా మంది చేసేదేంటంటే బయట ఎక్కువగా థమ్స్ అప్ అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో స్టాక్ పెట్టుకుంటారండి. ఇవే మనం పెట్టుకుంటే గనక ఒక లీటర్ వాటర్‌లోని మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ షుగర్ కావాలితే షుగర్ కూడా కలుపుకోవచ్చండి. అలా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల మన పిల్లలు డ్రింక్స్‌కి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. హెల్తీగా కూడా ఉంటారండి. థాంక్ యూ. నేను అసలైన మంచి ప్రొడక్ట్ అండి అసలిది. అసలైన మెయిన్ ప్రొడక్ట్ నేను మర్చిపోయాను. రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో నేను కంపల్సరీ చెప్తానండి. ఎవ్వరి ఇంటికెళ్ళినా మీరు బిజినెస్ చేయండి, చేయకపోండి. అన్ని ప్రొడక్ట్స్ తీసుకోపోండి. కానీ రైస్ బ్రాన్ ఆయిల్ మట్టి ఖచ్చితంగా చెప్తానండి. రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్ పిల్లలుంటే ఎందుకు అంటే గనక మనం అన్‌హెల్తీగా ఉండడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, రకరకాల హెల్త్ ఇష్యూస్ రావడానికి ఫస్ట్ మెయిన్ రైస్ బ్రాన్ ఆయిల్. అంటే ఆయిల్స్ మనం మార్చుకోవడం వల్లండి చాలా మంది ఉండే క్వెషన్ ఏంటి అంటే గనక ఆహ్, మనం చెప్తా ఉంటాం. సన్‌ఫ్లవర్ ఆయిల్స్ చాలా మందికి మనకి ఏపీ, తెలంగాణలో చూసుకుంటే గనక మనకి ఎక్కువగా పండే పంట ఏంటండి వరి. కాకపోతే సన్‌ఫ్లవర్ విత్తనాలు మనకెక్కడ కూడా లేవు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ చూసుకుంటే ఎక్కడో రేర్ అక్కడక్కడ పంటలు మాత్రమే ఉంటాయి. కానీ మనకి ఆయిల్స్ ఒక ఫ్యామిలీకొచ్చేసరికి మేమెళ్లి క్వెషన్స్ వేసినప్పుడు 4 కేజీస్ వాడతాం మేడం, 2 కేజీస్ 3 కేజీస్ వాడతాం. మినిమమ్ ఇద్దరుంటే 2 కేజీస్ పడుతుందండి. మనిషికి ఒక కేజీ చొప్పున ఎంతమందుంటే అన్ని కేజీలు వాడేత్తన్నారు. ఒక్కొక్కళ్ళైతే 15 కేజీలు కనీసం 2 నెలలు కూడా రావట్లేదని చెప్తారండి. అంటే ఇక్కడ ఏంటి అంటే గనక మనకి చుట్టుపక్కల ఏపీ, తెలంగాణ గాని ఎక్కడైనా మనకి సన్‌ఫ్లవర్ తోటలు లేవు. కానీ
మనకి ఆయిల్స్ మట్టుగా ప్యాకెట్లు సన్‌ఫ్లవర్ అంటారు, రిఫైన్డ్ అంటారు, ఏంటేంటో పేర్లతో కొత్త కొత్త పేర్లతో ఆయిల్స్ వచ్చేస్తున్నాయండి. మనం ప్రతిసారి ఆ యాడ్‌లు చూసి తీసుకుంటాము. దానివల్ల మన హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇదివరకు చూసుకుంటే ఎక్కడో గాని హార్ట్ పేషెంట్లు ఉండేవారు కదా! ఇప్పుడు చిన్న చిన్న పిల్లలండి 12 ఇయర్స్, 16 ఇయర్స్ అలా చిన్న చిన్న ఏజుల్లో కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అంటే మన వాటర్ ఒకటి, మన కంపెనీ మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే కనుక మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాటర్, స్వచ్ఛమైన ఆహారం ఉండాలనే కదండీ మన కంపెనీ యొక్క ఉద్దేశం. కాబట్టి మనకి స్వచ్ఛమైన గాలి కోసం మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చిందండి. నెక్స్ట్ వాటర్ కోసం మనకి తెలుసు కదా! షార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి సప్లిమెంట్స్ అనేది మనకిచ్చింది. అలాగే దాంట్లో మన హెల్త్ ఫుడ్‌లోకొచ్చేసరికి రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే గనక చాలా మంది కరోనా తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ చూసుకుంటే ఇంత చిన్న ప్యాకెట్ ఒక 50 గ్రామ్స్ వచ్చేసరికి మనకి ఇంచుమించు 50 గ్రామ్స్ చిన్న ప్యాకెట్ వచ్చేసరికి రూ. 50 అలా ఉంటుందండి. కానీ ఒక కేజీ ఆయిల్ రావాలంటే మినిమమ్ 2 కేజీస్ కనీసం కేజీన్నర ఆయిల్ ఉంటేనే గాని ఒక కేజీ ఆయిల్ రాదు. కానీ మనకి కేజీ ఆయిల్ వచ్చేసరికి రూ. 120, రూ. 130. కానీ కేజీ సన్‌ఫ్లవర్ సీడ్స్ కొనాలంటే ఒక 600, 700 ఉంటదండి. కేజీన్నర 2 కేజీలు సీడ్స్ ఉంటేనే రాని కేజీ ఆయిల్ మనకి రూ. 150 ఎక్కడి నుంచి వస్తుందండి? చాలా మందికి తెలియనిదేంటంటే ఫార్మ్స్‌లో ఉంటాయి కదండీ! ఆవులు, గేదెలు అలాంటివి ఒక ఏజొచ్చిన తర్వాత మనకెక్కడ కనిపించవు. ఎందుకు అంటే గనక ఆటిలిని వేరే వేరే ప్లేసెస్‌కి వాటిల్ని ఎక్స్‌పోర్ట్ చేసేస్తారు. ఆటిలి యొక్క కొవ్వుంటది కదా! ఒక్కొక్క దాంతోని ఒక్కొక్కటి చేస్తారు. ఆ కొవ్వుని ఆయిల్‌లో కలుపుతారండి. చాలా మందికి తెలుసు కదా! సన్‌ఫ్లవర్ ఆయిలు ఎప్పుడైనా మనం కూర మిగిలినప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడితే కొవ్వు కింద తేరుతది. కదా! ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం కూరలు ఎప్పుడైనా ఫ్రిడ్జ్‌లో పెడితే అవి తెలుస్తది. నెక్స్ట్ వచ్చేసరికి మన రైస్ బ్రాన్ ఆయిల్ ఏంటంటే గనక బ్రౌన్ రైస్ ఉంటది. ఎవరికైనా షుగర్ వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే బ్రౌన్ రైస్ తినండి అని చెప్తారు. అంటే మన బ్రౌన్ రైస్ యొక్క పొట్టుతో దీన్ని తయారు చేస్తారండి. నెక్స్ట్ చాలా మంది అడిగే ఒక క్వెషన్ ఏంటంటే మేడం మాకు ఇక్కడ దొరుకుతుందండి రైస్ బ్రాన్ ఆయిల్. మేము ఏంటంటారు దాన్ని గానుగులు. గానుగుల్లో తెచ్చుకుంటున్నామండి. మాకు 110, 120 కేజీ నూనొచ్చేత్తందండి అని చెప్తారు. కరెక్టే. మన చుట్టుపక్కల పండే వరిలో ఎంతమంది కెమికల్ కాకుండా ఆర్గానిక్‌గా పండిస్తున్నారు. మన ప్రతి ఒక్కరికి తెలుసు రైస్ ఎక్కువ తినకూడదు. దానివల్ల కెమికల్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. కానీ ఎక్కడ చూసుకున్నా ఆ కెమికల్ అంటే మనకి ఆ పై పొట్టులోనే ఉంటది కదా! దాని నుంచే కదా ఆయిల్ అనేది తయారు చేస్తారు. అది మనకు తెలియకుండా మనం వాడి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. నెక్స్ట్ అదొక స్మెల్ కింద వస్తదండి. చాలా మంది కొంతమందికి సజెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, "మేడం స్మెల్‌గా ఉంటదండి. ఆ రైస్ బ్రాన్ ఆయిల్ మేము తెచ్చుకున్నాం. మాకసలు పడట్లేదండి" అని చెప్తారు. కానీ దానికి, దీనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటదండి. దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా తక్కువ పడతది. 4 స్పూన్స్ పడేది 2 స్పూన్స్ మాత్రమే పడతది. ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన కూర మిగిలిన ఎటువంటి ఫ్యాట్ కంటెంట్ అనేది రాదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, దీన్ని యూజ్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. చాలా మందికి ఆవేశం తగ్గింది. రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అయినాయండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. దీన్ని మనం కొన్ని డెమోస్ రూపంలో కూడా చేయొచ్చు. ఆహ్, ఇప్పటి వరకు నేను చూపించిన ప్రతి ప్రొడక్ట్ నెక్స్ట్ కాఫీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను ఫీల్డ్ వర్క్‌కెళ్ళొచ్చినా, బయట నుంచి వచ్చినా కూడా ఇది తాగితే గనక చాలా రిలీఫ్‌గా ఉంటదండి. మైండ్ అనేది చాలా చాలా రిలీఫ్ అయిపోద్ది. కాబట్టి ఈ కాఫీ అనేది కూడా చాలా బావుంటదండి. బయట మనకి బ్రూ కాఫీస్ అయన్నీ కూడా చాలా వరకు దొరుకుతాయి. కాకపోతే ఇంత డబ్బా మనకిచ్చేత్తాడు. ఎంత 300, 400 ఉంటది. కానీ మనం అది తెచ్చి వాడతాం. ఎంత క్వాంటిటీ పడతది? అది 2 స్పూన్స్ దాకా వేయాల్సొస్తది. కానీ ఇది ఒక హాఫ్ స్పూన్ ఏసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి హెడేక్ అది ఉంటది కదండీ! బయట నుంచి రావడం వల్ల. ఇది ఎప్పుడైతే తాగుతామో మనకి కెఫీన్ అనేది ఉంటది కాఫీలో చాలా మందికి తెలుసు. ఈ కెఫీన్ మోతాదనేది ఎక్కువగా ఉంటదండి బయట దాంట్లోని. దానివల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవొస్తాయి. కానీ మన దాంట్లో చాలా తక్కువ క్వాంటిటీలో హెల్తీగా అనేది మనకు దొరుకుతుంది. చాలా మంది చెప్తారు కాస్ట్ ఎక్కువ. కాదండి. ప్రొడక్ట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు దాని బయట ప్రొడక్ట్‌కి దీనికి డిఫరెన్స్ తెలుస్తది. నేను ఇప్పటి వరకు ఎవరికైతే హోమ్ నీడ్స్ సజెస్ట్ చేశానో, దాంట్లో ఇప్పటికి ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా మారలేదండి. అంటే ప్రొడక్ట్ ఇవే యూజ్ చేస్తున్నారు రెగ్యులర్‌గా కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చేసే రాంగ్ ఒకటి మనం ఇచ్చేసి వదిలేస్తామండి. వాళ్ళకేంటంటే ప్రొడక్ట్ ఎక్కడ దొరికిద్దో తెలీదు.
నెక్స్ట్ ఇంకోటొచ్చి ఏంటంటే గనక మనం ప్రొడక్ట్స్ ఇచ్చేసి వదిలేయడం వల్ల వాళ్ళకి దొరకక నెక్స్ట్ ఏంటంటే వాళ్ళెవరు పట్టించుకుంటలే చెప్పట్లేదని 1 డే లేట్ అయినా సరే ప్రతి ఒక్కరు బయటికెళ్ళి డీమార్ట్స్ లేకపోతే ఎక్కడో షాప్‌కెళ్ళి తెచ్చేసుకుంటారు. కాబట్టి కంపల్సరీ ఇప్పటి వరకు నేను ఇన్ని ప్రొడక్ట్స్ మీకన్నీ చూపిచ్చాను కదా! ప్రతి ప్రొడక్ట్ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు లీడర్స్‌గా ఉంటే వాళ్ళకర్థమవుద్ది కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యి చేస్తారండి. ఎవరైతే మనం కొంతమందికి ఐడిల్ వేసుకోకుండా మనం ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తామో వాళ్ళకి కంపల్సరీ ఫాలో అవ్వాలండి. మనదేంటంటే మన బిజినెస్ మన సక్సెస్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ నెక్స్ట్ ఫాలో అప్. ఎప్పుడైతే మనం ఫాలో అప్ అవుతా ఉంటామో మన సక్సెస్ అనేది అంత ఎక్కువగా మనకి కనిపిస్తది. ఇక్కడ సీక్రెట్ చాలా మంది ఏంటంటే అనుకునేది మేడం దీంట్లో నేను సక్సెస్ కాలేకపోతున్నాను అంటారు. కాకపోతే మన ప్రొడక్ట్స్ ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్క డెమో చూపించినా నేను చెప్పినానండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే అల్ట్రా వాష్ ఒకటి, అల్ట్రా స్క్రబ్ ఒకటి, నెక్స్ట్ నేను జస్ట్ అక్కడ మా అమ్మగారోళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను బిజినెస్ ప్లాన్ చెప్దామని బిజినెస్ కాదు నార్మల్‌గా మాట్లాడదామని ఎళ్తా. అందరూ అక్కడికి 50+ అందరూ వచ్చారండి. ఆళ్ళకి నేనెళ్లి బిజినెస్ ప్లాన్ చెప్తే వాళ్ళకి ఎక్కిద్దేంటి? ఎక్కదు. వాళ్ళకేం కావాలి? వాళ్ళకి మోకాళ్ళ నొప్పులని, లేతే షుగరని, ఆ ప్రొడక్ట్ మాత్రమే చెప్పామండి. ఎప్పుడైతే అవి చెప్పేసి జస్ట్ వాళ్ళకి బిజినెస్ అవసరం లేదు కాబట్టి, మేము ఈ 2 డెమోస్ చేసి చూపిచ్చాం. గౌరీ మహాలక్ష్మి గారు, నేను వెళ్ళామండి. వెళ్ళి ఈ రెండే ఇంకసలు ఏ డెమోస్ చేయలేదండి. ఈ 2 డెమోస్ చేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నేను ఒక 10 డేస్, 15 డేస్ పట్టించుకోలే. అంటే మా నాన్నగారు వేరే ఊరు వెళ్ళడం, వాళ్ళు కుదరకపోవడం వల్ల పట్టించుకోలేదు. కానీ ఒక 10 డేస్ తర్వాత కూడా ఇవి ఇంచుమించు 20 బాటిల్స్ వెళ్ళినియండి. జస్ట్ ఈ 2 డెమోస్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేవి వచ్చిందండి. చాలా మంది తీసుకున్నారు. అడిగి మరీ తీసుకుంటున్నారండి ఈ ఆల్ట్రా స్క్రబ్, టాయిలెట్ క్లీనర్. నార్మల్‌గా నోటి ద్వారా చెప్పేస్తే ఎవరు కూడా దానికి అంత యాక్టివ్ అవ్వరండి. ఎప్పుడైతే ప్రతి ప్రొడక్ట్ కూడా మనం డెమోస్‌తో చూపిస్తామో అప్పుడు మాత్రమే యాక్టివ్ అయ్యి మనకి తీసుకోవడం జరిగిద్ది. నెక్స్ట్ ఏంటంటే ఫాలో అప్ అనేది అవ్వాలి. సార్ ఓవర్ టు యూ సార్. హ్మ్. థాంక్ యూ హలో! మ్యామ్. థాంక్ యూ. దుర్గాప్రసాద్ చాలా సార్. అద్భుతంగా చెప్పారండి. థాంక్ యూ.